జగన్ కి ఇన్నర్ గా పనిచేస్తున్నారు, కూటమి చీల్చాలని అయితే ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు అని రాజేష్ గారు కానీ మీరు కానీ మీలాంటి వాళ్ళు ఎందుకు ఆరోపిస్తున్నారు అనేది అది తీసుకుందాం. దాంట్లోకి వెళ్ళే ముందు ఉమేష్ చంద్ర గారు, ప్రశ్నించే హక్కు లేదా దూషించే హక్కు, ఈ రెండింటిని డిఫైన్ చేస్తారా? షూర్ అండి. ప్రశ్నించే హక్కు అది చెప్పే ముందు వెంకటేష్ గారు ఇంత ఒక క్వశ్చన్ అడిగారు, చెప్పే ప్రయత్నం చేసే టైంలో మనం బ్రేక్ వెళ్ళాము. ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం మీరు అది చెప్తే. మ్యాజిస్ట్రేట్స్ కి భయపడతారు కదా మరి ఇలా ఉంటే అన్నప్పుడు, మ్యాజిస్ట్రేట్స్ భయపడకుండా ఉండటానికి కూడా అర్నేష్ కుమార్ లో క్లియర్ గా ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఏమిటంటే మీరు మీ రీజన్స్ రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి మీరు రీటైన్ చేయండి అన్నారు. అంటే కానీ అర్నేష్ కుమార్ ప్రకారంగా 41 ఏళ్ళు ఇచ్చేయండి, 35 3 ఇచ్చేయండి కంప్లీట్ బ్లాంకెట్ గా ఎవరికి ఆ రైట్ ఇవ్వలేదండి. బట్ మ్యాజిస్ట్రేట్స్ కూడా రీజన్స్ రికార్డ్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో మీరు ఇష్టారాజ్యంగా మీరు ఇష్టమైన రిమాండ్ ఇస్తే మీ మీద చర్యలు ఉంటాయని జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దానికి ఏమన్నా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిని భయపడుతున్నారేమో మ్యాజిస్ట్రేట్స్ న్యాయాధికారులుగా. కరెక్ట్. కానీ రీజన్స్ రికార్డ్ చేస్తే ఇవ్వచ్చు అని చెప్పారు. సో అది క్లియర్ గా జడ్జిమెంట్ లో కూడా మెన్షన్ చేసి. ఎందుకు రిస్క్ తీసుకుంటారండి? రీజన్స్ రికార్డ్ చేసేంత రిస్క్ కూడా ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి వస్తే ఇంకా మీకన్నా ఫీజులు వస్తాయి, వాళ్ళకేమొస్తాయి? సరే, మీరు అడిగిన క్వశ్చన్ కి వస్తే బేసిక్ గా 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చెప్తారు రాజ్యాంగం. నేను మొత్తం దాన్ని ముందు ప్రొవిజన్స్ చెప్పి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా బ్రీఫ్ గా. రాజ్యాంగంలో 19 క్లాస్ 2 రాజ్యాంగంలో ప్రొవిజన్ అదేం చెబుతుంది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏ సందర్భాల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఉపయోగించరాదు అనేది క్లియర్ గా చెబుతుంది. దానిలో కొన్ని రెస్ట్రిక్షన్స్ చూపించడం జరిగింది. ఆ రెస్ట్రిక్షన్స్ లో మీకు సోవర్నిటీ ఆఫ్ ది స్టేట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డెఫమేషన్ మనం బేసిక్ వాటిలో డెఫమేషన్ ఇవన్నీ వస్తాయి. సో డెఫమేషన్ అనేది ఖచ్చితంగా ఒక రెస్ట్రిక్షన్. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, హేట్ స్పీచ్ ఇస్ ఆల్సో ఏ రెస్ట్రిక్షన్. నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, ఎలా పడితే ఎలా మాట్లాడతాను అంటే ఖచ్చితంగా చట్టం అనుబంధం చేసుకుపోతుంది. మీరు అన్నట్టు ఇందాక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదని నేను చెప్పట్లా. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2026లోనే యాజ్ రీసెంట్ యాజ్ ఏప్రిల్ 2026లో క్లియర్ గా హేట్ స్పీచ్ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి బిఎన్ఎస్ లో. ఫర్ ఇన్స్టెన్స్ 196 కానీ 298 కానీ 356 కానీ బిఎన్ఎస్ లో ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్స్ ఇవి డీల్ చేస్తున్నాయి హేట్ స్పీచ్ తో. కాతే ఒక సపరేట్ లెజిస్లేషన్ ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా ఒక సపరేట్ చట్టం అవసరం. ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు కూడా అభిప్రాయపడటం జరిగింది. ఎందుకంటే చట్టాలను సుప్రీంకోర్టు చేయలేరు కాబట్టి, సో ఆ చట్టాలని పార్లమెంట్ వారు చేయాలి. హేట్ స్పీచ్ లాంటివి చాలా మన ర్యాంపెంట్ గా మొత్తం దేశం మొత్తంగా ర్యాంపెంట్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఫారం యూజ్ చేసుకుని ర్యాంపెంట్ గా హేట్ స్పీచ్లు చేస్తున్నారు. కొత్త చట్టం తీసుకురావాలని చెప్పిన తర్వాత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హేట్ స్పీచ్ ని ఆపడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం కూడా జరిగిందండి. ఆ చట్టాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా 2026లోనే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మరి అలాంటి చట్టం ఇప్పుడు ఇట్లాంటివి ఏదైతే మనం చూస్తున్నాం, ఈ రోజు జరిగిన ఇష్యూ ఏదైతే చూస్తున్నాం, ఇందాక మీరు అడిగిన ఇనిషియల్ రిమార్క్స్ లో, మరి ఇలాంటి వాళ్ళని ఆపపోతే ఇలాంటి వాళ్ళకి బెయిల్ కానీ 41 నోటీసులు కానీ ఇచ్చి పంపిస్తూ ఉంటే సో ఇలాంటి వాగే అవకాశం ఉండదు కదా, వాళ్ళు ఇంకా స్ట్రెంథన్ అవుతారు. మరి ఇలాంటి వాటిని ఆపాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులన్నా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే గానీ వాళ్ళకి ఒక విషయం అర్థం కాదు. రిఫార్మ్ గారు రిపెంటెన్సీ ఇవన్నీ ఉండాలి కదా. సో ఉండాలన్నప్పుడు ద ఆబ్జెక్ట్ ఆఫ్ క్రిమినల్ లా ఏంటి? రిఫార్మ్ అవ్వాలి. రిఫార్మేటివ్ సిస్టమ్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ క్రిమినల్ లా. సో ఆ రిఫార్మ్ అనేది జరగట్లేదు కదా. సో నువ్వు ఇనిషియల్ ఈ టాపిక్ కి సంబంధించి నాకు మీ ముగ్గురి అవుట్కమ్ కానీ లేకపోతే ఓవరాల్గా చూస్తున్న సిచ్యువేషన్ కానీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం ఒకవైపు పోలీసింగ్ని, ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని లేదా ప్రాసిక్యూషన్ సిస్టమ్ని సంస్కరించుకోవాలి, లేదా దాని మీద కొంచెం ఫోకస్ పెట్టాల్సిన, కొంచెం కాదు చాలా గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక రెండవ అంశం, తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి డిఎంకే నాయకులు చేసిన కుట్ర ఎలాగైతే 180 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పడేయాలనుకున్నారో, ఆంధ్రప్రదేశ్లో అల్లర్లను క్రియేట్ చేసి, అలజడి క్రియేట్ చేసి, శాంతి భద్రతలను కూలదోసి ప్రభుత్వాన్ని
అస్థిరపరచాలి అని కుట్ర జరుగుతోంది అని రాజేష్ గారు కానీ కిరణ్ గారు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎలా అనుకుంటున్నారు? మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.